నమస్తే సీఎం టైమ్స్ కి స్వాగతం. వినాయక చవితి ఉత్సవాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయనున్నట్లు తెలిపారు. మొత్తం 15,000 ఉత్సవ మండపాలకు ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా 25 కోట్లు కేటాయించిందని వివరించారు. ప్రజల ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ముందుగానే చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఒంగోలులో సోమవారం పర్యటించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ గా నేడు బాధ్యతలు స్వీకరించిన జనసేన నేత షేక్ రియాజ్ తో సమావేశమై అభినందించారు. అనంతరం మంత్రి గొట్టిపాటి మీడియాతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనపై మంత్రి రవికుమార్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జగన్ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, అరకొర సంక్షేమ పథకాలతో ప్రజలను మభ్యపెట్టాలని మాత్రమే ప్రయత్నించారని ఆరోపించారు. అయితే కొందరు అర్హత లేని వారికి కూడా పింఛన్లు అందుతున్నాయన్న ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం సమగ్ర సర్వే చేపట్టినట్లు మంత్రి తెలిపారు. అయితే దానిని వక్రీకరించి వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందని ఆరోపించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందించడమే కూటమి ప్రభుత్వ సంకల్పమని మంత్రి రవికుమార్ స్పష్టం చేశారు. ఆ రోజు ఎవరైతే కష్టపడి పనిచేశారో ఎలక్షన్ ముందు కూటమి ధర్మం ప్రకారం బీజేపీకి కానీ జనసేనకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ పదవులు కానీ ఏదైనా సరే ఆ రోజు పైన పార్టీలు 3 పార్టీలు కూర్చొని ఏ విధంగా తమాషా ప్రకారం ఇవ్వాలనుకున్నారు ఆ ప్రకారం అందరూ కూడా ఇస్తున్నారు. దానిలో భాగంగానే రియాజ్ గారు ఎలక్షన్ ముందు నుంచి కూటమి ప్రభుత్వంలో ఉండి బాగా పనిచేశారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఆయన కూడా చైర్మన్ అయ్యాడు. ఆయన అందరినీ కూడా అభినందించడానికి ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది.